అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శీకలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు. అది ఏమిటంటే, ఒంటరిగా చేసే ప్రార్థన నమాజ్ కంటే సామూహికంగా జమాత్ తోటి కలిసి చేసే నమాజ్కి 27 రెట్లు గొప్ప పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివితే కనుక జమాత్ తోటి ఒంటరిగా చదివేదానికంటే కూడా 27 రెట్ల పుణ్యం దొరుకుతుంది ఒక్కొక్క నమాజ్కి. అల్హమ్దులిల్లా. మరియు ఎక్కడైనా మస్జిద్ దొరకనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే కనుక ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా భీకర పెద్ద వర్షం వస్తున్నా, భూకంపాలు వస్తున్నా, వరదలు వస్తున్నా, లేదా ఏదైనా యుద్ధాలు జరుగుతున్నా, అంటు రోగాలు వచ్చినా, అటువంటి ఎమర్జెన్సీ సమయంలో మనం ఇంట్లోనో, ఆఫీస్లోనో, బయటో, వ్యాపార స్థలంలోనో ఎక్కడొకక్కడ నమాజునైతే విడిచిపెట్టకుండా మనతోటి ఇంకెవరైనా ఉంటే కనుక వారితో కలిసి అప్పటి మందం జమాత్తో అక్కడ చదువుకోవడానికి ప్రయత్నించాలి. పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ మస్జిద్కి వెళ్ళి చదవడం కోసం ప్రయత్నించాలి. ఏది ఏమైతేనేమి, మరి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి కొడుకు నమాజ్ చదవాలంటే తండ్రి ప్రార్థనను నడిపిస్తాడు, మరియు కొడుకు అతని కుడివైపున అతనికి అనుసరిస్తాడు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం నమాజు చేసేటప్పుడు ఒకటి, ఎక్కువ ఖురాన్ సూరాలు ఎవరికి వస్తాయి, ఎక్కువ ఖురాన్ మరియు హదీసులు ఎవరికి వస్తాయి, వాళ్ళిద్దరిలో అందరికీ సమానంగా వస్తాయి, ఆ ఇద్దరిలో పెద్ద వ్యక్తి ఎవరు, ఇలాంటిది. ముందుగా ఇల్ము, జ్ఞానం, ఖురాన్ ఎవరికి ఎక్కువ వస్తుంది, దాని తర్వాత ఖురాన్ హదీసులు ఎవరికి ఎక్కువ వస్తాయి, దాని తర్వాత ఇద్దరికి సమానంగా ఉంటే ఆ ఇద్దరిలో పెద్ద వయసు వాళ్ళు ఎవరు, ఇలా స్టెప్ బై స్టెప్ ఇటువంటి కొన్ని విషయాలు మనం చూసి అటువంటి వారిని ఇమామత్గా పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే ఇక తండ్రి కొడుకు చేస్తే ఈ విధంగా, ఇక తండ్రి మరియు ఒకరికంటే ఎక్కువ మంది పురుషులు ఉంటే ఇలా ముందు తండ్రి ఉండి దాని తర్వాత వెనుక వైపుకి ఇలా నిలబడాలన్నమాట. రెండవ బాక్స్లో చూపిస్తున్నట్టు తండ్రి మొదట్లో అతని వెనుక వరుసగా ఇతరులతో ప్రార్థన నడిపిస్తారు. ఇక మూడో బాక్స్లో చూడవచ్చు, భర్త మరియు భార్య ఉంటే కనుక భర్త ముందు, భార్య మాత్రం పక్కకు ఉండొద్దు, వెనక ఉండాలి. భర్త ప్రార్థనకు నాయకత్వం వహిస్తాడు, భార్య వెనుక ఒక వరుసలో ఉంటుంది. భర్త ఇకామత్ కూడా ఆయన ఇచ్చుకుంటాడు. ఇకపోతే భర్త, భార్య, ఒక పురుషుడు ఉన్నప్పుడు ఆ యొక్క భర్త పక్కనే లేదా తండ్రి పక్కన కొడుకు లేదా ఆ యొక్క పురుషుడు ఉంటారు. ఇమాం వెనక ఈ యొక్క స్త్రీ అనే ఆమె ఉంటుంది. ఇక మీరు 5వ బాక్స్లో చూడవచ్చు, భార్య, భర్త, మగపిల్లలు ఉంటే ముందుగా ఇమాం, దాని తర్వాత మగపిల్లలు, దాని తర్వాత తల్లో, చెల్లో, అక్కో ఎవరైతే ఉంటే వాళ్ళు లాస్ట్లో వెనక వైపు చివరి జమాత్ల, ఈ విధంగా అనమాట. ఇక మీరు 6వ టేబుల్లో చూడవచ్చు, ఒకవేళ ఇంకెక్కువ మంది మగపిల్లలు, ఆడపిల్లలు ఉంటే 2వ లైన్లో మగపిల్లలు, చివరి వెనక లైన్లో ఆడపిల్లలు ఉంటారు అనమాట. ఇలా ఇంతేకాకుండా మరి ఒకవేళ ఆడవాళ్ళు కనుక నమాజ్ చదివితే కనుక వాళ్ళందరూ ఒకటే లైన్లో నిలబడతారు. ఆడవాళ్ళు కేవలం మగవారు లేకపోతే ఆడవాళ్ళంతా ఒక లైన్లో నిలబడి, ఇమాము కూడా ఆడవారిలో మధ్య లైన్లోనే ఉండాలి, ముందులో ఉండకూడదు. ఇలా ఆడవారి మధ్య లైన్లోనే ఇమాము ఉండి వారికి నాయకత్వం వహించి వారు నమాజ్ చదివించవచ్చు. ఇలాంటి కొన్ని విషయాలు అల్హమ్దులిల్లా మనకి ఆల్రెడీ మరి ఖురాన్లో మనకి కొన్ని విషయాలు దొరకనప్పుడు మనం హదీసుల ద్వారా ఇటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. అందుకనే ఖురాను, హదీసు రెండూ ముఖ్యం. నేను ఖురాన్ చదువుతాను, హదీస్ అవసరం లేదనుకుంటే కుదరదు. మనకి కొన్ని విషయాలు నమాజ్ చదవండి అని ఖురాన్లో ఉంటే ఎలా చేయాలో హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. వజూ చేయండి అని ఖురాన్లో ఉంటే ఎలా చేయాలో హదీసుల ద్వారా మనకి తెలుస్తుంది. జకాత్ ఇవ్వండి అని ఖురాన్లో ఉంటే ఎలా ఇవ్వాలో హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. హజ్ చేయండి, ఉమ్రా చేయండి అని ఖురాన్లో ఉంటే ఎలా చేయాలో మనకి హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఆస్తి పంపకాల గురించి మనకి ఖురాన్లో చెప్తే మరి వాటి యొక్క వివరణ పూర్తిగా మనకి హదీసుల్లో దొరుకుతుంది. ఇలా అనేక విషయాలు ఖురాను, హదీసు రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. హదీసు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతులు.
మరి ఖురాను అల్లాహ్ అవతరింపజేసినటువంటి గ్రంథం. ఈ రెండింటిని విడగొట్టి మనం చూడడానికి వీల్లేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా మనలో నుంచి ఒక మానవుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎన్నుకొని ఆయన ద్వారా మనకి ఈ యొక్క పద్ధతులన్నీ ప్రవక్త ద్వారా నేర్పించారు. మరి ప్రవక్తను ఎన్నుకొని చెప్పింది, నేర్పించింది, గ్రంథాన్ని డైరెక్ట్గా ఇవ్వలేదు కదా. మనకి ప్రవక్త యొక్క సున్నతిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అందుకే ప్రవక్త యొక్క సున్నతి, ఈ యొక్క హదీసులు. అందుకు ఖురాన్ మరియు హదీసులు ఈ రెండింటిని తీసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడే మనకి ఇస్లాం అనేది అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి ఒక ఖురాన్లో ఒక వాక్యం చదివాము అంటే అది ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది, దాన్ని అప్పట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా అర్థం చేయించారు, సహబాలు ఎలా అర్థం చేసుకున్నారు, మరి దాన్ని వినాలా, విని వదిలేయాలా, వీళ్ళు ఈమాన్ తీసుకొని రావాలా, ఇది కేవలం అప్పటి కాలం వరకేనా, ఇప్పుడు దాన్ని పాటించాలా వద్దా, ఇలాంటి అనేక విషయాలు కూడా తెలియాలంటే కూడా మనం ఖురాన్తో పాటు హదీసులు చదివినప్పుడే మనకి ఇటువంటి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఏదేమైతే నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ని ఇచ్చారో, హదీసులు ఇచ్చారో, జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో, సహబాలు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, మీ యొక్క సజ్జనులు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, ఆ విధంగా మేము కూడా మీరు ఇచ్చిన గ్రంథాన్ని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.